కంటికి ఇంపుగా, కడుపుకి చల్లగా, నోటికి కమ్మగా అనిపించే అద్భుతమైన డ్రై ఫ్రూట్ మిల్క్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వీడియో మొత్తం చూసి మీరు ట్రై చేయండి. ఫస్ట్ బౌల్లోకి 10 బాదం పప్పులు, 15 జీడిపప్పులు, 15 పిస్తా పప్పులు గోరువెచ్చని నీళ్లు పోసేసి 2 గంటల పాటు నానబెట్టుకోండి. నెక్స్ట్ ఒక స్పూన్ సబ్జా గింజల్ని కూడా 1 గంట పాటు నీళ్లు వేసి నానబెట్టేసుకోండి. ఇవి చక్కగా నానిపోయిన తర్వాత బాదం, పిస్తా మీద ఉండే పొట్టు తీసేసుకుని శుభ్రంగా కడిగేసి మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇందులోనే 2 యాలకులు, 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 4 టేబుల్ స్పూన్స్ పంచదార, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్, కొద్దిగా సోంపు ఇవన్నీ కూడా వేసేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అండ్ ఇందులోనే కాచి చల్లార్చిన పాలు కూడా 1 కప్పు వేసి వీలైనంత మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద 1 లీటర్ పాలు పెట్టేసుకుని పాలు కొద్దిగా మరిగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసి ఉండకట్టకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత కంప్లీట్ గా చల్లారిపోనిచ్చి 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని సర్వ్ చేసుకునే ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసి చల్లగా సర్వ్ చేసుకోండి. ఎంతో కమ్మగా ఉంటుంది డ్రై ఫ్రూట్ మిల్క్. బయట కొనుక్కునే కూల్ డ్రింక్స్ కన్నా 100 టైమ్స్ బెటర్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియోలో వాడిన గాజు గ్లాసెస్ మీకు కూడా కావాలి అనుకుంటే ఛానల్ నేమ్ దగ్గర వ్యూ ప్రోడక్ట్ లో ట్యాగ్ చేస్తాను, చెక్ చేయండి. లేదా నాకు లింక్ అని కామెంట్ చేయండి.